రూలింగ్ గవర్నర్ ఎక్కువ, మాజీ ఎంపీ ఎక్కువ? స్ట్రైట్ క్వశ్చన్ మీకే చెప్తున్నా నేను. రూలింగ్ గవర్నరే కదా కదా పెట్టరు కదా కదా ఆ. పశ్చిమ బెంగాల్లో గవర్నరు సాక్షాత్తు గవర్నర్ బంగ్లాలో పనిచేసే ఆమెని రేప్ చేశాడని చెప్పి కంప్లైంట్ ఉంది. విజయసాయి రెడ్డి గారు మాజీ ఎంపీ కదమ్మా. రూలింగ్లో ఉన్న గవర్నర్ మీద ఆరోపణలు వస్తేనే దిక్కు లేదు. మీరు ఇక ఉన్నతోటి సమాజంలో ఉన్నతోటి పవర్ ఉందా లేదా, దట్స్ ఇట్ అంతే. అంతకుముందు ఏదో చేసాడంటే కనుక ఇక్కడ ఎవడు కేర్ చేయట్లేదు. పవర్లో ఉన్నప్పుడే కేర్ చేయట్లేదు. ఇవాళ పవర్ పైన ఎవడు కేర్ చేస్తాడు? కానీ సమర్థించుకుంటున్నారు ప్రెస్ మీట్ పెట్టి. సమర్థించుకోవాలి, తప్పదు. సమర్థించుకుంటే అవును నేను చేశానంటాడా అట్లా? ఎవరైనా అంటారు అట్లా? ప్లీడ్ గిల్టీ చేస్తారా? ఆధారాలు కోర్టుకెళ్ళి సబ్మిట్ చేసుకోమని చెప్పండి. రేపు పొద్దున్న ఇతను వెళ్ళి వాళ్ళ భర్త వెళ్ళి అతని దగ్గర ఉన్న ఆధారాలు ఉంటాయి కాబట్టి కోర్టుకి వెళ్ళి DNA టెస్ట్ కాల్ఫర్ చేపిస్తాడా, ఎక్సా వైయా జడ్డా, లేదంటే కనుక క్రైమ్ రిజిస్టర్ చేపిస్తాడా, ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఏంటి వాట్ ఈస్ వాట్ అని చెప్పి జరుగుతుంది. ఏముంది ఆమె CDR. ఇప్పుడు ఎవరైతే కనుక శాంతి గారు ఉన్నారో ఆవిడ CDR అంటే కాల్ డేటా రికార్డు, విజయసాయి రెడ్డి గారి CDR అంటే కాల్ డేటా రికార్డు. గత 3 సంవత్సరాల నుంచి తీసామనుకోండి, తెలిసిపోద్దుగా. సింపుల్ థింగ్. దాని గురించి పెద్ద హడావిడి ఎందుకు? ఒక కేసు బుక్ చేసి అసలు నిజమా కాదని తేల్చాలంటే కనుక ఇద్దరు కమ్యూనికేషన్ కాదు, కమ్యూనికేషన్ ఉంటుంది ఎట్లయినా. ఆయనే చెప్తున్నాడు, అవును ఆమె కూడా చెప్తుంది నేను ఫైల్స్ పట్టుకెళ్ళేదని అని చెప్పి. అట్లని కాదు. CDR అంటే టవర్ లొకేషన్. ఇప్పుడు రాత్రి 12 అయింది అనుకోండి, మీ ఫోన్ నా ఫోన్ ఒకే టవర్లో చూపిస్తుంది అనుకోండి, 12 గంటలకి అఫీషియల్ డ్యూటీ ఏముంటుంది? లేదంటే రేత్రి తెల్లవారుజామున 3:30కి అఫీషియల్ డ్యూటీ ఏముంటుంది? ఒకవేళ CDR తీపిస్తే నేను అంటున్నా ఉంటే, అంటే క్లారిటీ కోసం నేను చెప్తున్నాను. నేను అబ్సల్యూట్లీ నేను డెసిషన్ తీసుకోవట్లేదు, బీయింగ్ అన్ అడ్వకేట్గా నేను అట్లా తీసుకొని కూడా. బట్ అంటే ఇన్వెస్టిగేషన్ చేసే క్రమంలో ఇద్దరు CDR తీస్తే క్లియర్గా తెలిసిపోతుంది కదా అసలు జరిగిందో లేదో అని అంటున్నా నేను. నరేష్ గారు, ఇంకొకటి ఏంటంటే, సో మొన్నటి వరకు ఏపీ ఎలక్షన్స్ హీట్ పుట్టించేశాయి. సో ఎంతోమందికి అంటే పొలిటికల్గా ఇంత డ్రామా జరుగుతుందని ఎవరికీ తెలీదు. చాలామంది ఏంటంటే తక్కువ మంది పొలిటికల్ ఫాలో అవుతున్న వాళ్ళు మాత్రమే ఎలక్షన్స్ ఏం జరుగుతుంది, ఎవరు వస్తే బాగుంటుందని. కానీ ఎంతోమంది యంగ్ జనరేషన్, మా అప్కమింగ్ జనరేషన్స్ కూడా వీళ్ళు వస్తే బాగుండు, గవర్నమెంట్ మారాలి అని అనుకున్న రోజులు వచ్చాయి, చూసాము. రిజల్ట్ కూడా గవర్నమెంట్ మారింది. సో జనసేన పార్టీ పెట్టి ఆల్మోస్ట్ 10 years అయిపోతుంది. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అనే పదం విన్నప్పుడు చాలామంది ఆయన అభిమానులు అయితే చాలా వరకు ఖుషి అయ్యారు. అండ్ ఫస్ట్ పదవిలోకి వచ్చిన తర్వాత ఆయన ఏదైతే హామీ ఇచ్చారో పెన్షన్ పెంపు, అలాగే బిఫోర్ కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఫస్ట్ మాత్రం 7,000 ఇస్తామని. ఆల్మోస్ట్ అన్నీ మీరు రావక్కర్లేదు, మేమే మీ ఇంటికి వచ్చి ఇస్తామని చెప్పారు, వాలంటరీ వ్యవస్థను లేకుండా. అలాగే ఇవ్వడం జరిగింది. దాన్ని ఎలా చూడాలంటారు? అది ఫస్ట్ ఇష్యూ. దాన్ని బేస్ చేసుకుని తెలంగాణలో రేవంత్ గారు కూడా బిఫోర్ ఎలక్షన్స్ అప్పుడు మాట ఇచ్చారు పెన్షన్ పెంపు చేస్తామని చెప్పి. కానీ ఇప్పటి వరకు అమలు జరగలేదు. ఏపీలో మాత్రం అమలు జరిగిందని ఏపీ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు, తెలంగాణ ప్రజలు కొంచెం అసంతృప్తిలో ఉన్నారు. దీని గురించి ఏం చెప్తారు? తెలంగాణ రాజకీయం వేరు, ఆంధ్ర రాజకీయం వేరమ్మా. అక్కడున్న పార్టీలు వేరు, ఇక్కడున్న పార్టీ వేరు. రెండు వ్యతిరేక ధృవాలు ఉన్నాయి. అక్కడేమో ఎన్డీఏ కూటమి ఉంది, ఇక్కడేమో ఇండియా కూటమి ఉంది. తెలంగాణలో ఇండియా కూటమి, ఆంధ్రాలో ఎన్డీఏ కూటమి. సో రెండు వ్యతిరేక ధృవాలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే కనుక ఫెన్షన్ అవన్నీ అని అంటున్నారో, ఆబ్వియస్లీ ఆయనకి ఒక అడ్మినిస్ట్రేటర్గా పేరుంది. దానికి తగ్గట్టు పవన్ కళ్యాణ్ గారు నిజాయితీగా నిక్కచ్చితనంతో ఎంతమంది అపోజ్ చేసినా కూడా నువ్వు టీడీపీతో వెళ్ళొద్దు అని చెప్పని. దీనికి ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన సామాజిక వర్గం కాపులో మేము గొప్ప, ఇక మేము తప్పితే ఇక మేము ఇక్కడ చేస్తే ఏదైనా జరుగుతుంది అనుకునే సోకాళ్ళ మేధావులు కూడా పవన్ కళ్యాణ్ గారి మీద ప్రత్యక్షంగా ఒత్తిడి తీసుకుని వచ్చారు. నువ్వు బాబుతో ఎందుకు వెళ్తున్నావు, వెళ్ళొద్దు అని చెప్పని. కానీ వాళ్ళందరి మాటల్ని కూడా పటాపంచలు చేసుకుంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుండాలి అని అంటే కనుక మీలాంటి సొల్లుగాళ్ళ మాటలు వింటే రాష్ట్రం పక్కదోవ పట్టిపోతుంది అని చెప్పని పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరినీ కూడా రూల్డ్ అవుట్ చేసి బ్రష్ ఎక్సర్సైజ్ చేసి టీడీపీతో పొత్తు పెట్టుకుని ఈరోజు ఈ స్థాయి విజయం వచ్చింది అని అంటే కనుక ద వన్ అండ్ ఓన్లీ పర్సన్ ఈజ్ పవన్ కళ్యాణ్ గారు, రైట్? సో ఆబ్వియస్లీ అటువంటి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి పార్టీ జనసేనతో కలిసి అలయన్స్లో ఎన్డీఏ కూటమిలో ఉంది కాబట్టి ఆబ్వియస్లీ ఒక రోజు లేట్ అయినా కూడా మ్యాక్సిమం వాళ్ళు చెప్పినవన్నీ కూడా వాళ్ళు అమలు చేస్తారు అనే నమ్మకం నాకు కూడా ఉంది, కలుగుతుంది. ఇకపోతే అక్కడ అంతటి భారీ విజయం జరగడానికి కారణం జరిగిన తర్వాత సర్ప్రైజింగ్లీ నేను కూడా ఫీల్ అయ్యాను. ఎందుకు ఫీల్ అయ్యానంటే ఆబ్వియస్లీ నేను కూడా అనాలిసిస్ చేశాను. పవన్ కళ్యాణ్ గారికి నేను కూడా ఆంధ్రాలో తిరిగి అసలు ఏం జరుగుతుంది ఏంటి అని అంటే కనుక ఫస్ట్ నేనే చెప్పాను ఇక్కడ కూటమి విజయం వస్తుంది అంటే ఏ పార్టీకి ఎన్ని సీట్ల వైజ్గా వస్తాయి అని చెప్పని అడిగితే నేను చెప్పాను పవన్ కళ్యాణ్ గారు 15 అసెంబ్లీ సీట్లు కొడతారు, ఒక ఎంపీ సీట్ కొడతారు అని చెప్పి నేను కూడా అందరితో చెప్పేటోండి. ఓపెన్గా చెప్పాలి కదా, ఈరోజు ఆయన గెలిచారు కాబట్టి ఆయన భజన చేయడం అని కాదు.
ఆబ్వియస్లీ నేను చెప్పినప్పుడు అందరూ అని అన్నారు 15 వస్తాయి అని అంటే కనుక 15 వస్తాయి, 2 ఎంపీ సీట్లు అయితే కనుక కొట్టేస్తారని చెప్పి అన్నాను. కానీ అక్కడ రిజల్ట్ చూసిన తర్వాత నాకు పిచ్చెక్కిపోయింది. 21కి 21. 2 ఎంపీ సీట్లు 2 ఎంపీ సీట్లు ఓకే. ఎట్లా పాసిబుల్ అయిందని చెప్పి దాని మీద అనాలిసిస్ కూడా చేయాలి కదా. అప్పుడు నాకు అర్థమైంది ఏంటి అంటే కనుక పోలింగ్ పర్సంటేజ్ పెరిగింది. దీని గురించి మనం కూడా మాట్లాడుకున్నాం. పోలింగ్ పర్సంటేజ్ పెరిగితే యుఎస్ నుంచి కూడా ఎగ్జాక్ట్లీ ఎస్ యు ఆర్ రైట్ ఖర్చులు డబ్బులు పెట్టుకుని మరి ఒక పర్సన్, ఒక రైతు అనమాట, ఒక ఊర్లో నా కొడుకు అక్కడ 1,50,000 సంపాదిస్తున్నాడు లండన్లో, 70,000 పెట్టి టికెట్ కొనుక్కుని ఓటు వేయడానికి పవన్ కళ్యాణ్ గెలిపించడానికి వస్తున్నాడన్నా అని చెప్పారు. ఎగ్జాక్ట్లీ రాత్రి 2 గంటల వరకు కూడా ఓటింగ్ జరిగింది ఈసారి రైట్. సో ఎప్పుడు కూడా అంటే ఎనాలిసిస్టులు కానీ వీళ్ళందరూ కూడా చెప్పేది ఏంటి అంటే కనుక పోలింగ్ పర్సంటేజ్ పెరిగితే డస్ నాట్ మీన్ దట్ ఇట్ విల్ అబ్సల్యూట్లీ సపోర్ట్ టు ది అపోజిషన్ పార్టీ అని చెప్పడానికి ఉండదు. సమ్ టైమ్స్ రూలింగ్ పార్టీ కూడా అది ఫేవర్ అవుతాయి. బట్ నేను చెప్పింది ఒకటే, ఎప్పుడైతే పోలింగ్ పర్సంటేజ్ పెరుగుతుందో ఎప్పుడు జరిగేదానికంటే అంటే లైక్ ఎవ్రీ ఇయర్ ఒక 70% పోలింగ్ జరుగుతుంది అనుకోండి, ఈసారి ఒక 80% పెరిగింది అనుకోండి, 80% జరిగింది అనుకోండి, డిఫరెన్షియేషన్ ఎంత ఉంది? 10% ఉంది. ఆ 10% ఎప్పుడు కూడా రూలింగ్ గవర్నమెంట్కి ఎగ్నిస్ట్గా పడుతుంది. ఇది ఐ కెన్ ప్రూవ్ ఇట్, ఇది ప్రూవ్ చేస్తుంది. సో నేను కూడా అదే చెప్పాను. సో పర్సంటేజ్ పెరిగింది కాబట్టి ఆబ్వియస్లీ ఇది కూడా ఒక బెస్ట్ రీజన్ అని చెప్పని. అయితే ఈ ఎలక్షన్ ప్రూవ్ చేసినవి ఏంటి అని అంటే కనుక నిజంగా చెప్పాలి అని అంటే కనుక జనసేన పార్టీకి బూత్ లెవెల్లో కార్యకర్తలు లేరండి ఆంధ్రప్రదేశ్లో. ఇది ఒప్పుకోవాల్సిన నిజం. కార్యకర్తలు లేకపోయినా కూడా హైయెస్ట్ మెజారిటీ ఎగ్జాక్ట్లీ అన్నీ అక్కడికే వస్తున్నారు. బూత్ లెవెల్ అంటే ఒక రాజకీయం చేయాలి అని అంటే కనుక బూత్ లెవెల్లో కార్యకర్తలు ఉండాలి, బూత్ లెవెల్లో ఉండాలి. ఎగ్జాక్ట్లీ ఆ పార్టీ కమిటీ ఉండాలి, బూత్ లెవెల్ కమిటీ ఉండాలి పార్టీకి. కానీ జనసేన పార్టీకి కంటెస్ట్ చేసిన మెజారిటీ స్థానాల్లో బూత్ లెవెల్ కమిటీ లేకపోయినా కూడా అబ్సల్యూట్ మెజారిటీతో వచ్చింది అని అంటే కనుక అది ఓన్లీ పవన్ కళ్యాణ్ గారి మొహం. ఈసారి సరే ఎప్పటి నుంచి కష్టపడుతున్నాడు, ఇంత చేస్తున్నాడు, అన్నీ వదిలిపెట్టుకున్నాడు, జనాల్లో తిరుగుతున్నాడు, ఒక్కసారి ఇద్దాము. 2 దగ్గర పోటీ చేస్తే 2 దగ్గర ఓడగొట్టారు. ఆయన పర్సనల్ జీవితం మీద క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు. ఎందుకురా నాయన వీడికి ఇంత బాధ ఎందుకురా నాయన అని చెప్పి జనాలు కూడా కనికరం చూపించారు. ఈసారి అబ్సల్యూట్లీ మెజారిటీ ఇచ్చారు. అది సో డబ్బు మందు అనేది ప్రభావితం చేస్తుంది ఎన్నికల్లో అనే థియరీ ఏదైతే ఉందో 24లో ప్రూవ్ చేశారు. కాదు అని చెప్పి అది ప్రూవ్ అయింది. సో జనాలకి కావాల్సింది ఇట్లా అన్నిటికంటే మించి ఒక సెంటిమెంట్, ఒక గుండెకి అత్తుకోవాలి అని చెప్పి అది ప్రూవ్ చేశారు. ఇక తెలంగాణకు వద్దాం.